సహజీవనం ఇవేళ రేపు కొందరికి ఫ్యాషన్ అయిపోయింది. పరస్పర ఆకర్షణ, చిన్న చిన్న అవసరాలు తీర్చడాన్ని ప్రేమ అని భ్రమిస్తూ అదే పేరుతో సహజీవనం మొదలుపెట్టి తర్వాత కొన్నాళ్లకే ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. సినిమాలు, ఓటీటీలు, వెబ్ సిరీస్ల ప్రభావం నిత్యం భ్రమల్లో మునిగి తేలుతూ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్స్ కొన్నాళ్ల తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో హెచ్చరించేందుకు ఓ తాజా నిజ జీవిత ఘటనతో మీ ముందుకు వస్తున్నాం. కేరళలోని త్రిశూర్ జిల్లాలో పుతుక్కాడ్లో 25 ఏళ్ల భవిన్, 22 ఏళ్ల అనీషా అనే యువతి ప్రేమించుకుని 4 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 2020లో సామాజిక మాధ్యమంలో మొదలైన పరిచయం కొన్నాళ్లలోనే ప్రేమ, తర్వాత ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. ఒకరు ప్లంబర్, మరొకరు ల్యాబ్ టెక్నీషియన్. భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ప్రయాణం సాగింది. 2021లో అనీషా తన ఇంట్లోనే పసిబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా తనను సమాజం ఎలా చూస్తుందో అన్న భయం వెంటాడటంతో పుట్టిన బిడ్డ గొంతు కోసి హత్య చేసింది. మృతదేహాన్ని తన ఇంటి దగ్గరలోనే ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టింది. చనిపోయిన బిడ్డను ఏం చేశావని ప్రియుడు భవిన్ పదే పదే అడగడంతో 8 నెలల తర్వాత పూడ్చిపెట్టిన బిడ్డ అవశేషాలను అప్పగించి మొదటి శిశువు మరణం తర్వాతైనా గుణపాఠం నేర్చుకోకుండా 2024లో మరో బిడ్డకు జన్మనిచ్చింది అనీషా. పుట్టిన వెంటనే బిడ్డ ఏడవడంతో శబ్దం బయటకు పోకుండా నోరు గట్టిగా మూసింది. దాంతో బిడ్డ మరణించాడు. మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈసారి మరో ప్రదేశంలో పాతిపెట్టింది. 2 పిల్లలు పుట్టి చనిపోవడం భవిన్ జీర్ణించుకోలేకపోయాడు. యాదృశ్చికంగా జరిగిందా లేక నిజంగానే చనిపోయారా? రకరకాల ఆలోచనలతో క్రమంగా అనీషాపై కోపం, విసుగు, అసహనం పెరిగిపోయాయి. తనతో సాధారణంగా మాట్లాడే అనీషా వేరే వాళ్లతో ఫోన్లో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతుంటే భరించలేకపోయాడు. సీన్ కట్ చేస్తే భవిన్ తన 2 బిడ్డల అవశేషాలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తాను తీసుకువచ్చిన ఓ నల్ల కవర్ను పోలీసులకు అందించారు. అందులో 2 నవజాత శిశువుల అవశేషాలు ఉన్నాయని తెలిపాడు. ఫోరెన్సిక్ వైద్యులు శిశువుల ఎముకలను ల్యాబ్లో పరీక్షించగా మనుషులవేనని తేలింది. దాంతో 2ని అరెస్ట్ చేశారు. చివరగా ఒక్క మాట, మోహంతో కాదు మానవత్వంతో బంధాలు నడుస్తాయి. ఇప్పటికైనా సహజీవనం చేస్తున్నవారు లేదా అటువైపు ఆలోచిస్తున్నవారు ఒక్కసారి ఆలోచించండి. భవిన్, అనీషాల 4 ఏళ్ల సహజీవనం ఎలా మొదలై ఎలా ముగిసిందో చూశారు కదా. తస్మాత్ జాగ్రత్త.